విధానానికి వ్యతిరేకంగా 104 ఉద్యోగులందరూ కూడా కలెక్టరేట్ల దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఈ 104 సేవలను అందులో ఉన్నటువంటి ఉద్యోగులను కూడా కాలక్రమేణా ఇంటికి పంపించేందుకు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. దీన్ని 104 ఉద్యోగులుగా యూనియన్గా కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏమంటే వాగ్దానం ఇచ్చారు, మేము అధికారులకు వచ్చినట్టుగైతే మీ అందరికీ కనీస వేతనాలు అమలు చేయడం అయితేనేమి రెగ్యులైజేషన్ చేయడానికి కూడా మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని చెప్పేసి హామీ ఇచ్చారు. ఈరోజు అధికారులకు వచ్చిన తర్వాత 104 ఉద్యోగులందరినీ కూడా ఉద్యోగాలు ఓడగొట్టి ఇంటికి పంపించేటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమం ఈ బాబు ప్రభుత్వం చేపట్టింది. అయితే 31,61,00,000 లేదని చెప్తుంది ఈ ప్రభుత్వం. ఈ సేవలను ప్రైవేటీకరణకు ఇస్తూ 240 కోట్లు దారాదత్తం చేయడానికి ఎలా ముందుకు వెళ్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రయత్నిస్తున్నాం. పూర్తి స్థాయిగా ప్రైవేటు వ్యక్తులకు సర్వీస్ ప్రొవైడర్ అనేటువంటి పేరుతో ఈ సేవలను కట్టబెట్టాలని చేస్తుంది. ఒకవేళ అదేగా జరిగినట్టుగైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1670 మంది ఉద్యోగుల్లో క్లస్టర్లో పనిచేస్తున్నటువంటి డేటా ఎంట్రీ పరిస్థితి ఏంటి, అలాగే పిహెచ్లో పనిచేస్తున్నటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసిస్టులు వీళ్ళందరూ కూడా భవిష్యత్తు ఏంటనేది కూడా చాలా అగమ్యగోచరంగా తయారైంది. దీన్ని ఎట్టి పరిస్థితులు కూడా ఒప్పుకునేది లేదు. ఈ సేవలను పూర్తి స్థాయిగా ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగించాలి. ఉద్యోగస్తులందరినీ కూడా యథావిధిగానే కొనసాగిస్తూ రెగ్యులైజ్ చేసేందుకు తగిన కార్యాచరణ ఈ ప్రభుత్వం చేపట్టాలని చెప్పేసి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తు కార్యాచరణ కూడా రాబోయే రోజుల్లో మిగతా సంఘాలతో కూడా కూర్చొని చర్చించి భారీ ఎత్తు పోరాటానికి ప్రభుత్వం మీద దండయాత్ర కూడా 104 ఉద్యోగులు కూడా చాలా సిద్ధపడి ఉన్నారు. గతంలో 112 రోజులు సమ్మె చేసినటువంటి ఘనమైన చరిత్ర ఉన్నటువంటి ఉద్యోగులు ఈ ప్రభుత్వం మొండి వైఖరికి భయపడేది లేదని చెప్పేసి ఈ చంద్రబాబు నాయుడు ఎటువంటి నిరంకుశమైనటువంటి పాలనకి మేము ఎట్టి పరిస్థితుల్లో తలొగ్గేది లేదని చెప్పేసి ఏకముక్తంగా మేమందరం కూడా వ్యతిరేకిస్తూ చెప్తున్నాం. ఒకవేళ ప్రభుత్వం కానీ ఈ ప్రైవేటీకరణ విడనాడే ప్రయత్నం చేయనట్టుగా అయితే భారీ ఎత్తున ప్రజా సంఘాలు అలాగే మెడికల్ అండ్ హెల్త్ ఉన్నటువంటి అన్ని సంఘాలు ఈ అన్ని వ్యవస్థ కూడా కలిపి భారీ ప్రదర్శన అయితేనేమి పోరాటానికి అయితే కానీ సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితులు కూడా ఉద్యోగులందరినీ యథావిధిగా కొనసాగించాలి. 104 వ్యవస్థను బలోపేతం చేయాలి. ప్రజలకు మెరుగైన సేవలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఈ కలెక్టర్లు, డిఎండిఎస్ల ఆధీనంలో కొనసాగించాలని చెప్పేసి మేము దీన్ని పూర్తి స్థాయిగా ఈ ప్రభుత్వం నిర్ణయం ఆ దిశగా వెళ్ళాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. నా పేరు సింహాచలం, శ్రీకాకుళం జిల్లా 104 ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడు.